ప్రియులరా, ఈరోజు మన మధ్యలోనికి వచ్చినటువంటి ప్రియులు దేవరాజు గారు, వారి కుటుంబం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి కొన్ని మాటలు వారి గురించి తెలియచేసిన తర్వాత మనం సాక్ష్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా. మంచి సాక్ష్యాన్ని దేవుడు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, సంఘములో ఎంతో బలమైనటువంటి సాక్షులను మన ముందు నిలబెడతా ఉన్నాడు. వారిని చూచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనము ఆత్మీయ స్థితిలో మరింత దృఢంగా మనం తయారవ్వాలి. హల్లెలూయా. ఈ సమయాన్ని సిఆర్ రెడ్డికి అప్పగిస్తూ ఉన్నాను. తను కొన్ని మాటలు పరిచయం చేసి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి మనం అనుకున్న రీతిగానే, ప్రార్థించిన రీతిగానే దైవజనులు అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుంచి దేవరాజు గారు, అలాగే పాస్టమ్మ గారు, షారోనమ్మ గారు మన మధ్యలో ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. అందరము చప్పట్లు కొడదాం. సేవకురాలు మన మధ్యకు రాబోతుండగా ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులుగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరము రెండు చేతులు దేవుని వైపు చాపి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మమ్మల్ని స్థలానికి నడిపించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మమ్మలను మందిరానికి ఇది పరిచర్యకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులకు, అదే రీతిగా దైవజనరాలకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన మా దైవశక్తి పరిచర్య తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వకంగా వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా యేసయ్య నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎక్కటి వారమో మనకు మన మధ్యలో ఎటువంటి బంధము, మిమ్మల్ని చూసిన పరిస్థితులు ఎప్పుడూ మాకు లేవు, మమ్మల్ని చూసింది కూడా మీరు లేరు. కానీ దేవుని ప్రేమ బంధం మనందరినీ ఈ రీతిగా కలిపింది ఈ మధ్యాహ్న కాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా సాక్ష్యము కొంచెం క్లుప్తంగానే చెప్తాను, సమయం అవుతుంది కనుక. మనకు వెనకాల వర్తమానం అందించడానికి దైవజనులు ఉన్నారు కనుక శ్రద్ధతో నా మాటలు మీరు ఆలకించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మాకు వివాహమయ్యి 2005వ సంవత్సరము ఏప్రిల్ 15వ తారీఖున ఏప్రిల్ 15, 2004లో మాకు వివాహం అయ్యింది దైవజనులతో. అప్పటికే నేను నా కుటుంబము, నా తల్లిదండ్రుల కుటుంబము కూడా దైవ సేవకుల కుటుంబంలో నుండే వచ్చిన దానని నేను. మా తండ్రి గారు కూడా దైవజనులే. తర్వాత దైవజనులైన దేవరాజు గారికి అప్పటికే ఆయన పరిచర్యలో ఉన్నారు. పరిచర్యలో ఉన్నప్పుడే నాకు వివాహం జరిగింది. 2004వ సంవత్సరము ఏప్రిల్ 15న వివాహం అయినప్పుడు అప్పటి వరకు నాకు బయట ప్రపంచం అంటూ కూడా ఏమీ తెలియదు. తల్లిదండ్రుల వెనుక ఉండి ఇంటి దగ్గర ఉన్న సంఘాలను, యవన బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలను, ఆరాధనలను అవి చూసుకోవడం మాత్రమే తెలుసు. బయటికి వచ్చిన పరిస్థితులు ఎప్పుడు కూడా నా జీవితంలో 20 సంవత్సరాల వరకు ఎప్పుడూ లేదు. వివాహమయ్యి నేను దైవజనుల దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటికే దేవరాజు గారు మిషన్ పరిచర్యలో ఉన్నారు. అప్పటికే ఆయన సేవా భారము, దేవుడిచ్చిన దర్శనము, పిలుపు ఏంటంటే దేవునిని ఎరగని ప్రజల మధ్యలో, అనాగరికతల మధ్యలో, విభిన్నమైన ప్రజల మధ్యలో వెళ్ళి పరిచర్య చేయాలనే ఒక దర్శనం కలిగి అప్పటికే ఆ దర్శనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నాకు వివాహం అయ్యే సమయానికి మిషనరీస్ అన్న, మిషన్ పరిచర్య అన్న నాకు తెలియదు. దేవరాజు గారి దగ్గరకు వచ్చిన తర్వాత, నా భర్త దగ్గరికి వచ్చిన తర్వాతే ఆ మిషన్ పరిచర్య కోసం ఆయన వివరించి చెప్పినప్పుడు నాకు కూడా ఆ పరిచర్య పట్ల భారం కలిగింది. ఆ సమయాల్లో మా వివాహమైన తొలి దినాల్లో సంవత్సరానికి ఒక చోట ఆయన క్యాంపులు పెడుతూ యవన బిడ్డలందరినీ కూడా మిషనరీస్గా వారు ప్రోత్సహించి అనేక ప్రాంతాలకి దేవుని సేవ ఎక్కడైతే లేదో విభిన్నమైన వాతావరణంలోనికి పంపడానికి చాలామంది యవన బిడ్డలను ప్రోత్సహిస్తూ ఉండేవారు.
అటువంటి సమయంలో నేను కూడా ఆ తర్ఫీదులో నేను కూడా ఒక మిషనరీగా ఉండాలనే ఒక ఆలోచన చేత నా హృదయం అంతా కూడా నింపబడింది. అయితే అప్పటి నుండి కూడా దైవజనులు మిషన్ కాన్ఫరెన్సులు పెట్టడము, ఒరిస్సా, అప్పటికి ఇంకా ఒరిస్సా అనే ప్రాంతానికి వెళ్ళలేదు కానీ పశ్చిమ గోదావరిలోనే దేవీపట్నము ఇలా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందించి, వారికి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు అందించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి వస్తూ ఉండేవారు. తర్వాత ఒక 10-15 సంవత్సరాల నుండి ఒరిస్సా ప్రాంతంలో మిషన్ పరిచర్యను చేయడానికి మాకు ద్వారాలు దేవుడు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల ఒక వారం దినాలు వారు మెడిసిన్ పట్టుకుని వైద్యం కావలసిన అంతా తీసుకుని, దుప్పట్లు, వాళ్ళకి కావలసిన వస్త్రాలు, చిన్నపిల్లలకు కావలసిన బిస్కెట్స్, చాక్లెట్స్, వాళ్ళకి శుభ్రం తెలియదు కనుక, అనాగరికులు కనుక వాళ్ళకి సరైన పరిశుభ్రత అన్నది తెలియదు. వారి పళ్ళు తోముకోవడానికి బ్రష్లు, టంగ్ క్లీనర్, పేస్టులు, సబ్బులు, ఇవన్నీ వాళ్ళకి కావలసిన దుస్తులన్నీ పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఒక నెలలో ఒక వారం రోజులు దైవశక్తి మిషనరీ బృందం అంతా కూడా వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసి వస్తూ ఉండేవారు. అయితే నాకు ఆశ ఉంది కానీ నేను వెళ్ళడానికి, చిన్నపిల్లలు, నాకు 2 కుమారులు, వివాహమై 2004లో వివాహమైంది. 2005లో మా పెద్ద బాబు జన్మించాడు. 2007లో చిన్నబాబు జన్మించాడు. 2 కుమారులు, ఆడపిల్లలు లేరు, 2 బాబులే. అయితే చిన్నపిల్లల్ని వీళ్ళని చూసుకోవడం బట్టి నాకు పాస్టర్ గారితో పాటు వెళ్ళి మిషన్ పరిచర్య చేయడానికి అవకాశం ఉండేది కాదు. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు స్కూల్కి పంపించాలి, వాళ్ళని చూసుకోవాలి కనుక వెనకాల ఎవరు లేరు కనుక నేను వెళ్ళి ఆయనతో పాటు పరిచయం చేయడానికి అవకాశం ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు వెళ్తూ వస్తూ ఉండేవారు. ఇక్కడ మేము అత్తిలిని మెయిన్ బ్రాంచ్గా పెట్టుకొని అత్తిలిలో పరిచర్య చేస్తూ ఉంటే, పాస్టర్ గారు మాత్రం పరిచర్యలో ఉన్న ఇంకా బృందం అంతా కలిసి ఒరిస్సా ప్రాంతంలో అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు వెళ్ళి, అనేక బాగా లోపటి ఏరియాకు, కొండల లోపలికి వెళ్ళి సువార్తను అందించి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, వైద్య సదుపాయం లేని వారికి వైద్యాన్ని, ఆహారం లేని వారికి ఆహారాన్ని, అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమను వారికి అందించి వారు వస్తూ ఉండేవారు. ఈ రీతిగా జరుగుతున్నప్పుడు పరిచర్య బిడ్డలిద్దరినీ కూడా చిన్ననాటి నుండి దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలను దేవుడు మమ్మల్ని నమ్మి మాకు అనుగ్రహించాడని మేము ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒక నమ్మకాన్ని బట్టే ప్రతి తల్లిదండ్రికి కూడా దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో గొప్పవారమనో ఆరోగ్యవంతులమనో ఏదో అందంగా బిడ్డలను చూసుకుంటామని కాదు, కానీ దేవుడు ప్రతి తల్లిదండ్రిని నమ్మే వారికి దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డలను మరలా దేవుని కొరకు పెంచుతామనే ఉద్దేశాలతో, ఆలోచనతోనే ప్రభువు మనకు బిడ్డల్ని ఇస్తాడు. అదే రీతిగా దేవుడు దైవజనుని నన్ను నమ్మి 2 కుమారులను దేవుడు మాకు దయచేశాడు. దేవుని మహాకృపను బట్టి చిన్న వయసు నుండి కూడా పిల్లలిద్దరిని దైవికమైన భక్తిలో పెంచడం, దైవికమైన వాతు చాలా కష్టం. ఎందుకంటే మాట వినని పరిస్థితులు యవన బిడ్డల్లోనేంటి, చిన్న బిడ్డల్లోనేంటి యవన బిడ్డల్లోనేంటి, చిన్న బిడ్డల్లోనేంటి ఏలుబడి చేస్తున్న ఈ దినాల్లో దైవికమైన వాతావరణంలో, దైవ క్రమంలో, దేవుని మందిరంలో బిడ్డలను పెంచడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, కానీ ప్రభువు కృప చూపించాడు గనుక వారిని ఆ రీతిగా పెంచడానికి దేవుడు సహాయం చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నారు. వారు కూడా అనుకోవచ్చు, దైవికంగా మా బిడ్డలను పెంచాలి, దేవునిలో పెంచాలి, దేవుని విషయాల్లో వారు ముందుండాలని ప్రతి తల్లిదండ్రి ఆశపడుతూ ఉంటారు. కానీ ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే, లోక పరిస్థితులు చూస్తుంటే వారిని దైవికంగా పెంచే పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. అందుకనే ఎంత చెప్పినా వినటం లేదమ్మా. చెడు స్నేహాలు, భయంకరమైన ప్రపంచము, సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో బిడ్డలను పెంచడం చాలా కష్టంగా ఉంటుంది అని ఒక్కొక్క తల్లిని కదిపినా అదే రీతిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మన ముందున్న భక్తులు కూడా అటు రీతిగానే వారికి ఇచ్చిన బిడ్డలను పెంచినట్లుగా దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో యొకేబెద్ అనే ఒక స్త్రీ, అమ్రాము యొకేబెద్ అనే తల్లిదండ్రులు ఉంటారు. వారి బిడ్డలను కూడా వారు ఉన్న కాలము భయంకరమైన కాలం అంట.
అమ్రాము యొకెబెదు ఉన్న కాలం ఎటువంటిదంటే ఫరో భయంకరమైన శాసనాలు ఆజ్ఞలను బయట పెట్టాడు. ఒక మగబిడ్డ పుడితే వెంటనే నదిలో పారవేయండి, లేకపోతే కాన్పుల పీట దగ్గరనే పీక నులిమి చంపేయండి అని ఒక భయంకరమైన ఆజ్ఞ జారీ చేసిన దినాల్లో యొకెబెదు అమ్రాము అనే భార్య భర్తలు వారికి ఇచ్చిన 3 బిడ్డలను కూడా దేవుని కొరకు పెంచగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న మన పరిస్థితులు, మన వాతావరణం కంటే ఇంకా భిన్నమైన వాతావరణం. భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. ఎటువంటి స్వేచ్ఛ కూడా లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, వారి బిడ్డల పట్ల ప్రేమను చూపించడానికి కానీ ఏ రీతిగా కూడా స్వేచ్ఛ లేని ఆ దినాల్లో దేవుని కొరకు వారి బిడ్డలను పెంచగలిగారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు పెంచడమే కాదు, ఎందుకు పెంచగలిగారంటే హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాజాజ్ఞకు భయపడక వారిని పెంచినట్లుగా పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు కదా. ఎందుకు వారు ఆ రీతిగా పెంచగలిగారంటే వారి గుండెల నిండా ఒక విశ్వాసం ఉందంట. దేవుని మీద, దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంది కనుకనే దేవుడు వారికి ఇచ్చిన 3 బిడ్డలను కూడా దేవుడు విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తూ 3 బిడ్డల్ని పెంచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. భయంకరమైన దినాలు ఆ దినాలు. రాజు ఆజ్ఞ, మగబిడ్డ పుడితే చంపేయాలని ఆజ్ఞ. అటువంటి పరిస్థితుల్లో కూడా అసలు దేవునికి వ్యతిరేకమైన రాజు ఏలుబడి చేస్తున్న దినాల్లో కూడా ఒక కుమార్తెను స్త్రీలందరికీ నాయకురాలుగా తయారు చేసిందంట. ఒక కుమారుని అహరోనునేమో యాజకుడిగా అయ్యే రీతిగా పెంచింది. మోషేనేమో 6 లక్షల కాల్బలాన్ని దేవుని వైపుకు నడిపించే రీతిగా తయారు చేసిందంటండి ఆ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులు లాంటిది కాదు, ఇంకా క్లిష్టమైన పరిస్థితి. ఫరో పరిపాలన బానిసత్వంలో బిడ్డలను చాలా బలమైన యోధులుగా 3 కూడా ఆమె దేవుడు ఏ రీతిగా నమ్మి తనకిచ్చాడో అదే నమ్మకాన్ని దేవుడికి చూపించగలిగిందండి ఆమె. ఈ దినాల్లో కూడా దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చిన బిడ్డలను కూడా ఫరో లాంటి సాతానుడి లోకంలో భయంకరంగా మన బిడ్డలను మీద ఏలుబడి చేయాలని, కుటుంబాల మీద ఏలుబడి చేయాలని ఎన్నో రీతిలుగా వాడు పన్నాగాలు పన్నుతున్న ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన బిడ్డలను కూడా మనము విశ్వాసముతో మన హృదయాలను నింపుకొని మనం పెంచగలగాలంట. హల్లెలూయా. తన బిడ్డలను ఆ బానిసత్వంలో నుండి బయటికి తీసుకుని వెళ్ళాలని తన దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని తను గుర్తు చేసుకుంటూ, నా బిడ్డలు ఈ బానిసత్వంలో నుండి నా బిడ్డలు, నా ప్రజలందరినీ కూడా ఆ కానానులోనికి, వాగ్దానం చేసిన భూమిలోనికి తీసుకెళ్ళగలుగుతారు అనే ఒక విశ్వాసముతో పెంచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఆ స్త్రీ. మనం కూడా మన బిడ్డలను ఆ నిత్యత్వం కోసం పెంచగలగాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన బిడ్డలను పెద్ద అయిన తర్వాత వారు మనం చూస్తారని, వారు చిన్ననాటి నుండి మనం చాలా శ్రద్ధతో వారిని అన్ని రకాలుగా మనం కష్టపడి వారిని పెంచుతున్నాం కనుక మనము పెద్ద అయిన తర్వాత వారు మనల్ని చూస్తారని ఆశపడి పెంచుతారు. కానీ దైవజనులు ఇందాక మేము పైకి రాగానే ఒక చక్కటి మాట మాట్లాడారు. వారిని పెంచడం వరకే దేవుడు మాకు 2 ఆడబిడ్డలను ఇచ్చారండి. వారిని పెంచడం వరకనే నా పని. తర్వాత వారి నుండి నేను మాత్రం ఏది ఆశించలేదు. అది వారి ఇష్టం. దేవుని పని మాత్రం చెయ్యండి, దేవునికి మహిమకరంగా మాత్రం మీరు నిలవబడండి అన్నప్పుడు నా హృదయం చాలా సంతోషపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో తల్లిదండ్రులంగా మనందరం కూడా మన బిడ్డల నుండి ఏదో పొందుకోవాలని ఆశపడి వారిని పెంచకూడదంటండి. వారిని మనము దేవుని కొరకు, నిత్యత్వం కొరకు పెంచాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొకెబెదు అనే స్త్రీ కూడా దేవుని కార్యాల కొరకు, బానిసత్వంలో ఉన్న తన ప్రజలందరినీ తన బిడ్డల ద్వారా దేవుడు విడిపించాలని ఆ రీతిగానే వారిని పెంచిందండి. 3 బిడ్డలను కూడా ఆ రీతిగానే పెంచింది. దేవుని వాగ్దానం సమీపించే కొలది ప్రజలలో భయంకరమైన కష్టాలు మొదలైపోయాయంట. యోసేపుని ఎరగని రాజు రావడం బట్టి వారి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. బానిసత్వం ఇంకా ఎక్కువైపోయింది, కఠినత్వం ఇంకా ఎక్కువైపోయింది, శ్రమలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కూడా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు మరణించి మరలా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోతూ వెళ్ళిపోతూ ఒక వాగ్దానం ఇచ్చాడు. సార్వత్రిక సంఘం అంతటికి కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, మీ హృదయాలను మీరు కలవరపడనివ్వకండి, నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను మరలా వస్తాను, నేను స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను, ఆ స్థలంలోనికి నా తండ్రి ఇంటికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తానన్నాడు. హల్లెలూయా. ఇటువంటి చక్కటి వాగ్దానం మనకిచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చే రోజులు చాలా సమీపంలోనికి వస్తున్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ చాలా దగ్గరలోనికి వస్తుంది. మనం ప్రపంచంలో చూస్తున్న, భూమి మీద చూస్తున్న పరిస్థితులను చూస్తే ఏమి అర్థమవుతుందంటే, లోకానికి అది ఎంతగా కనిపించవచ్చు, కానీ దేవుని వాక్యము చదువుతున్న మనకు, పరిశుద్ధుడైన దేవుడు తెలిసిన మనకు, ఆయన ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో సమస్తాన్ని కూడా రాసి పెట్టాడు. ఆయన వచ్చే ముందు ఏవేవి జరుగుతాయో, దేవుని బిడ్డలకు ఎలాంటి పరిస్థితులు ఏలబడతాయి, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో, ఏ పరిస్థితులు క్రైస్తవ్యానికి చోటు చేసుకుంటాయో ఆయన ముందుగానే పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టాడు. ఆ వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము, ఆయన మరలా రాకపోతున్న వాగ్దానము సమీపించే కొద్దీ దుష్టుని రాజ్యము కూడా ఎక్కువ విస్తరించబడుతూ ఉందండి. వాడి ప్రయత్నాలు, వాడి పోరాటాలు క్రైస్తవ సంఘం మీద అధికమైపోతున్న ఈ దినాల్లో మన బిడ్డలను మనము దేవుని రాజ్యం కొరకు పెంచగలగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలను చిన్ననాటి నుండి కూడా అదే రీతిగా పెంచడానికి, దేవుని రాజ్యం కొరకు, ఆయన పని కొరకు పెంచడానికి దేవుడు చాలా కృపనిచ్చాడు. మా గొప్పతనం ఏమీ లేదు, తల్లిదండ్రులుగా మేము చాలా బలహీనులమే. నేను చాలా బలహీనురాలిని ఈ బిడ్డల విషయంలో. కానీ ప్రభువు ఎంతగానో కృప చూపించాడండి. చిన్ననాటి నుండి ఒక బయటికి వెళ్ళడం తెలియదు, షాపు కూడా పంపించడం తెలియదు బిడ్డలిద్దరినీ కూడా. 17 సంవత్సరాలు మా చిన్నబాబు ప్రభు దగ్గరికి వెళ్ళే సమయానికి 17 సంవత్సరాలు, మా పెద్ద బాబుకి 19 సంవత్సరాలు. ఆ సమయంలో చిన్నప్పటి నుండి కూడా దైవ క్రమంలో పెరిగారు. దేవుని పనిలోనే. చిన్నోడు కీబోర్డ్ ప్లేయర్, మంచి కీబోర్డ్ ప్లేయర్. వాడు కీబోర్డు మీద చేతులు వేస్తే పరలోకం దిగి వస్తుంది అన్నట్లుగా ఉండేది. అటువంటి చక్కటి తలాంతు కలిగిన బిడ్డ. పెద్దబాబు ఆరాధన చేస్తూ ఉండేవాడు. మా పరిచర్యకు మా బిడ్డలిద్దరూ కూడా చాలా వెన్నుముక వలె నిలబడ్డారు. వారి ఆశ, వారి కోరిక అంతా కూడా ఈ లోకంలో ఏదో సంపాదించాలనే ఆశ చిన్ననాటి నుండి లేదు. దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, పరిచర్య మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, పరిచర్య విస్తరించబడాలి అన్న ఆలోచన తప్ప ఈ లోకంలో ఏది సంపాదించాలని ఆశ మాత్రం బిడ్డలకు లేకుండా ప్రభు ఎంతగానో వారిని పెంచినందుకు ప్రభువుకి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మంచి హృదయం కలిగిన బిడ్డలను దేవుడు ఇచ్చినందుకు, వారిని పెంచే తల్లిదండ్రులుగా ఉండే ఆ భాగ్యము మాకు ఇచ్చినందుకు ప్రభువుని ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉంటున్నాం. హల్లెలూయా, బిడ్డలను బట్టి మనం స్తుతించే వారంగా ఉండాలి. మన బిడ్డలు మంచివారే, మన బిడ్డలు దేవుడు మనకి ఇచ్చేటప్పుడు మంచివారే, కానీ దుష్టుడైన అపవాది వారి మీద దాడి చేయడం వల్లే తల్లిదండ్రులకు అవిధేయులుగా మార్చబడుతున్నారు. మనం వారిని సరైన క్రమంలో నడిపించడానికే, వారికి మంచిగా సువార్తను అందించే భాగ్యము తల్లిదండ్రులుగా మనకే అప్పగించాడండి. మనము సువార్తను చెప్పాలి, వెళ్ళి అనేక మందిని నేను మార్చాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. దైవజనులు ఇక్కడ వర్తమానాన్ని అందిస్తూ ఉంటే సువార్తను చెప్పాలి మీరు వెళ్ళి అని అంటే ఎవరో ఒకరికి వెళ్ళి సువార్తను చెప్పాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీకి కూడా దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యం ఏంటంటే, మొట్టమొదటిగా నీ బిడ్డలకు నువ్వు సువార్తికురాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలకు నీ ద్వారానే సువార్త అందబడాలండి. ఎవరో వచ్చి చెప్తే వారు మార్చడం ద్వారా కాదు. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే, నిన్ను తల్లిగా ఎందుకు చేశాడంటే, నీ బిడ్డలకు నువ్వే సువార్తికురాలుగా మార్చబడాలి. హల్లెలూయా. నా బిడ్డలిద్దరికీ సండే స్కూల్ టీచర్ నేనే, వారికి సువార్తికురాలిని నేనే, సేవకురాలిని నేనే, తల్లిని నేనే, స్నేహితురాలిని నేనేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కుటుంబంలో ప్రతి స్త్రీ కూడా అదే రీతిగా ఉన్నప్పుడు సమాజం అంతా కూడా చాలా బాగుగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితుల మధ్యలో చక్కటి తలాంతులు కలిగిన 2 బిడ్డలను పెట్టుకుని పరిచర్య చేస్తూ ఉన్నాము. చిన్నబాబు ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది.
ఇంటర్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. చదువులో కూడా చాలా యాక్టివ్ మా చిన్నబాబు. వాడు అల్లరి ఎంత ఫస్ట్, అన్ని విషయాల్లో కూడా ఫస్టే. ఏది చేయాలన్నా నేను ముందుగా చేయాలనుకుంటాడు. చాలా చురుకైన వాడు, చాలా యాక్టివ్ మాట. అన్ని త్వరగా నేర్చుకుంటాడు, అన్ని తలాంతులు కలిగిన వాడు. ఏది పర్టికులర్గా వెళ్ళి అనుకోడు, ఒకరి దగ్గర కూర్చుని నేర్చుకోవడం కాదు, చూసిన వెంటనే నేర్చుకునే స్వభావం దేవుడు ఆ తలాంతు బిడ్డలకు దేవుడు ఇచ్చాడండి. అదే రీతిగా చిన్నప్పటి నుండే ఆ కీబోర్డ్ ప్లేయర్ 7వ సంవత్సరంలో వాడి పుట్టినరోజుకి పాస్టర్ గారు వాళ్ళ డాడీ గిఫ్ట్గా ఇచ్చారు. అప్పటికి వాడికి ఏమీ రాదు, కుటుంబారాధనలో అలా వాడికి వచ్చిన రానట్లుగా ప్లే చేస్తూ చక్కగా ఒక మంచి కీబోర్డ్ ప్లేయర్గా మార్చబడిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా కారు డ్రైవింగ్ చేస్తాడు, ఎక్కడా నేర్చుకోకుండానే కారు డ్రైవింగ్ చేసుకుని వాళ్ళ డాడీని ఎక్కడన్నా మీటింగ్ తీసుకెళ్ళాలంటే వాడి కాలేజీ లేని టైంలో వాడు మీటింగ్ తీసుకొచ్చేసేవాడు 17 సంవత్సరాల వయసులోనే. నీకు ఇంకా లైసెన్స్ లేదు కదా అంటే ఒక్కొక్కసారి నైట్ టైం వాళ్ళ డాడీ అలసిపోయినప్పుడు మీటింగ్ తీసుకెళ్ళి మరలా ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చేస్తూ ఉండేవాడు. నాకు తల్లిగా నాకు 2 మగబిడ్డలే. చాలామంది అనేవారు, ఒక ఆడబిడ్డ ఉన్నా మీకు సహాయం చేస్తుంది కదమ్మా, మగపిల్లలు ఏం సహాయం చేస్తారు, ఒక ఆడబిడ్డ అయినా ఉండవలసిందే అని చాలాసార్లు చాలామంది అన్నారు. కానీ నాకు మాత్రం ఎప్పుడు ఆడపిల్ల లేదు అనే లోటు ఎప్పుడు రానివ్వలేదండి, 2 పిల్లలు కూడా. ఎందుకంటే ఆడపిల్ల చేసినట్లుగా నాకు చేయవలసిన ప్రతి సహాయాన్ని బిడ్డలిద్దరూ చేసేవారు. మా చిన్నోడు ఇంకా ఎక్కువ సహాయం చేసేవాడు. నాకు కొంచెం నలతగా ఉంటే వంట చేయటం, నాకు నేను చేసుకునే పనులన్నీ చేసేసేవాడు. కాలేజీకి మానకుండా వెళ్ళేవాడు. కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, అన్ని రకాలుగా అన్ని రీతిలోనూ మంచి తలాంతు కలిగిన బిడ్డలు. అయితే ఈ పరిస్థితిలో ఈ రీతిగా కొనసాగుతున్న సమయంలో దేవుడు ఆగస్టు నెల పోయిన 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో బిడ్డలిద్దరికీ కూడా చదువైంది. పెద్దబాబు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాడిని మెడిసిన్ చదివించాలి, డాక్టర్ చేయాలి. ఎందుకంటే ఒరిస్సాలో పరిచర్య చేస్తున్నాం కనుక వైద్యం అంత తెలియదు. పాస్టర్ గారు డ్రెస్సింగ్ చేసి ఏదన్నా కురుపులు, పుండ్లు, శరీరం మీద ఉన్న పుండ్లు అవన్నీ బాగు చేసి వాటికి డ్రెస్సింగ్ చేసి మందు రాసి కట్లు కట్టి వచ్చేవారు. మామూలు వైద్యమే, ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ ఉండేవారు. అయితే ఒక డాక్టర్ ఉండాలి మన మిషన్ తరపున, మన పరిచర్య తరపున. పెద్దబాబుని డాక్టర్ చేస్తే అక్కడ పరిచర్యకు ఉపయోగపడతాడని వీడిని ఇంటర్ అయిన తర్వాత వాడికి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి నీట్ ఎగ్జామ్ రాయించాం. అయితే అందులో మార్కులు వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో వాడిని రష్యా పంపించి అక్కడ ఎంబీబీఎస్ కోర్స్ చేయడానికి అడ్వాన్స్ కూడా కట్టడం జరిగింది. చిన్నబాబు ఇంటర్ పూర్తయిపోయింది, వాడికి ఇంటర్ పూర్తయి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. చిత్తూరు అపోలో యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ ఆ గ్రూప్లో ఒక చక్కటి మంచి సీట్ వచ్చింది. బీసీసీ కోటాలో వీడొక్కడికే వచ్చిందంట. అయితే అక్కడికి తీసుకెళ్ళి ఆగస్టు నెలలో పాస్టర్ గారు జాయిన్ చేసి కాలేజీలో జాయిన్ చేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక సెప్టెంబర్ 9వ తారీఖున చిన్నబాబుని కాలేజీకి పంపించాలి, పెద్ద బాబుని అక్టోబర్ 1st వీక్లో రష్యా పంపించేయాలి. వీరిద్దరు చదువుల కోసం వాడు సౌండ్ ఇంజనీరింగ్ చేస్తే మందిరానికి పరిచర్యకు సౌండ్ విషయంలో వాడు ఉపయోగకరంగా ఉంటాడు. వీడిని డాక్టర్ చేస్తే పెద్దోడిని వీడు కూడా ఒరిస్సా పరిచర్యకు మనకి వెనకాల ఉంటాడు అనేసి మేమిద్దరు బిడ్డల్ని కూడా ఏది చేసినా వారి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలిద్దరిని కూడా దేవునికే ప్రతిష్ఠించాం, దేవుని బిడ్డలుగానే ప్రతిష్ఠించాం. దైవజనులు వారికి 21 రోజు వచ్చిన తర్వాత మా ఆత్మీయ నాయకులు వారిని ప్రవక్తలుగా ప్రతిష్ఠించి వారికి పేర్లు పెట్టడం జరిగింది. పెద్దబాబు పేరు రెయిన్హార్డ్ విలియం బౌన్స్, చిన్నబాబు పేరు బ్రైనార్డ్ బెనిహిన్ బౌన్స్. మంచి మంచి మిషనరీస్ పేర్లన్నీ కూడా వారికి పెట్టడం జరిగింది. అయితే ఆ రీతిగా ఈ చదువులు పూర్తయి వెళ్ళిపోతున్న సమయంలో ఆగస్టు నెలలో 24వ తారీఖు నుండి మరలా ఒరిస్సా మిషనరీ క్యాంప్ పెట్టారు. ఫీల్డ్ వర్క్కి వెళ్ళడానికి బృందము దైవజనులందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నప్పుడు పిల్లలు అన్నారు, డాడీ మేము కూడా వస్తాము అని అన్నారు. పెద్దబాబుని తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు, రిజర్వేషన్లు అయిపోయి. చిన్నబాబుకి నాకు చేయించలేదు. అయితే మా చిన్నోడు బాగా వాళ్ళ డాడీని పట్టుదలతో, డాడీ నేను కూడా వస్తాను, కాలేజీలకు వెళ్ళిపోతే ఇంకా 4 సంవత్సరాల వరకు మేము మరలా మిషన్ ఫీల్డ్ వర్క్లోనికి రావడానికి ఉండదు, మేము వస్తామని. మీరు కాలేజీలకు వెళ్తున్నారు కదా, వెళ్ళే ముందు ఎందుకు ఆ ఏరియాకి, అది భయంకరమైన ఏరియా కదంటే, కాదు డాడీ మేము వస్తామని బాగా ప్రెస్ చేయడం వల్ల మరలా చిన్నోడికి నాకు రిజర్వేషన్ చేయించారు. చేస్తే మేము ఆగస్టు నెలలో క్యాంపుకి వెళ్ళాము.
చాలా ప్రాంతాలు, చాలా గ్రామాలు, దగ్గర దగ్గర 40 గ్రామాలు 4 దినాలు కూడా ఒక వ్యాన్ పెట్టుకుని, ఆ వ్యాన్లోనే మాకు కావలసిన మెడిసిన్, వాళ్ళకి ఇవ్వాల్సిన వస్త్రాలు, మాకు కావలసినవన్నీ కూడా వ్యాన్లోనే పెట్టుకుని 4 దినాలు కూడా మంచి పరిచర్య చేయడానికి ప్రభు చూపించాడు, కృప చూపించాడు. అయితే అక్కడ నుండి వచ్చిన తర్వాత బిడ్డలిద్దరు కూడా అక్కడ చక్కగా పరిచర్య చేశారు. వాళ్ళు శక్తికి మించే పరిచర్య చేశారు ఇద్దరు కూడా. అక్కడ నుండి వచ్చిన తర్వాత అంతకుముందు 17 సంవత్సరాల నుండి వెళ్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అక్కడ నుండి వచ్చిన తర్వాత జ్వరాలు రావటం, ఇలాగ అందరూ ఒకరి వెనకాల ఒకరు అనారోగ్యాలు పాలవడం ఎప్పుడూ జరగలేదు. అయితే అక్కడ నుండి వచ్చిన తర్వాత మరలా వెంటనే మా చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగినాయి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మేము పాల్గొన్న 3 దినాలు మొదటి బల్లారాధన అయ్యింది. మరలా మామూలుగానే జరుగుతున్నప్పుడు మొదటిగా పాస్టర్ గారికి కాకినాడ మీటింగ్కి వెళ్తే అక్కడ బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేశారు. ఆరోగ్యం బాగోలేదంటే మామూలుగానేమో అనుకున్నాను. మరలా సాయంకాలం ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నానమ్మా అన్నారు. ఎంతో బాగోకపోతేనే కానీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని రారు, ఎలా ఉంది ఏంటనేసి నేను కంగారు పడుతున్నాను. మా చిన్న బాబాయ్ నువ్వు కంగారు పడక మమ్మీ అని వాడే ఫోన్ చేసి వాళ్ళ డాడీకి, డాడీ ఎలా ఉంది మీకు, మమ్మీ కంగారు పడుతుంది, టెన్షన్ పడుతుంది అని మాటికి ఫోన్ చేస్తూ ఉండేవాడు. అసలు సేవకులకి బాగోలేదని మేము హాస్పిటల్కి వెళ్ళాం. అప్పటికి పిల్లలకి అసలు ఏమీ లేదు, అసలు ఏదీ లేదు, వారు బాగానే ఉన్నారు. మా చిన్న బాబాయ్ కారు కిందకి దించి వాడే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కారుకి కిందకి దించితే తర్వాత మళ్ళీ వేరే ఆయన ఎక్కుతున్నారని కారు పాస్టర్ గారే తీసుకున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు జాయిన్ అయిన తర్వాత 2 రోజులకి వారికి మరలా జ్వరం స్టార్ట్ అయింది పిల్లలిద్దరికీ కూడా. అది మేము అక్కడ ఎఫెక్ట్ బిడ్డలలో వారి శరీరాల్లో ఉన్నదని ఏమాత్రం కూడా అసలు ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేదు. ఒకసారి ఏజెన్సీ వెళ్ళినప్పుడు మాత్రం పాపికొండల ఏరియా, అప్పుడు మా చిన్నబాబు నా కడుపులో ఉన్నాడు. అప్పుడు సేవకులతో వెళ్ళిన చాలామంది బృందము, వీళ్ళందరికీ మలేరియా, కామెర్లు, ఈ కిడ్నీలో రాళ్ళు అవన్నీ ఒకసారి రావటం జరిగింది. మళ్ళీ అప్పటి నుండి ఎప్పుడు కూడా లేదు ఇలాంటి పరిస్థితి. దాని ఎఫెక్ట్ ఏమో అన్న ఆలోచన ఎవ్వరికీ కూడా రాలేదు. వెళ్ళిన అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అయిపోవడం, ఇలాగా బిడ్డలిద్దరికి కూడా బాగా సీరియస్ అయిపోవడం, వెంటనే ఒక 2-3 రోజుల్లోనే వెంటనే అది బాగా ఎక్కువైపోయి సెప్టెంబర్ 10వ తారీఖున చిన్నబాబు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో ఒక స్త్రీగా అసలు నేను తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే నేను చాలా బలహీనరాల్ని. పిల్లల్ని ఎక్కడికన్నా బయటికి పంపించినా, పాస్టర్ గారు లేకపోతే కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ మధ్యకాలంలో బయటికి పంపించినా వాళ్ళు వచ్చే వరకు గేట్ దగ్గర నిలబడే చూసేదాన్ని, వస్తున్నారా లేరా, బయటికి వెళ్ళారు కదా అనేసి. చాలా భయం, నాకు చాలా భయ ఆందోళన ఉంటుంది నా హృదయంలో. అటువంటి పరిస్థితుల్లో కూర్చున్నాను. బయట హాస్పిటల్లో చుట్టూ పెద్దబాబు పాస్టర్ గారు ఒక ఐసీలో ఉన్నారు, చిన్నబాబు నా వెనుకున్న ఐసీలో ఉన్నాడు. అసలు ఎటువైపు నుండి ఏ కబురు వస్తుందో తెలియని పరిస్థితి. తల్లిగా నేను తట్టుకోలేను. అసలు బలహీనతలో నాకే ఊరికినే జ్వరం వస్తూ ఉండేది. కానీ వారితో పాటు వారు ఉన్న చోటే నేను ఉన్నాను, వారు తిన్నదే నేను తిన్నాను. కానీ మరి ప్రభువు ఎందుకు నా మీద కృప చూపించాడో నాకు తెలియదు. ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొని దేవుడు నన్ను ధైర్యపరచాలని, నన్ను నిలబెట్టాలని ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఆ సమయంలో ఒంటరిగా నేను, బంధువులు ఉన్నారు కానీ పిల్లలు, పాస్టర్ గారు లేరు. కనీసం పిల్లలు అటు ఉన్నప్పుడు దైవజనుడు నా దగ్గరున్న కొంచెం ధైర్యంగా ఉంటుంది. 3 వైపులా ఉన్నారు. అసలు ఆందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటువైపు నుండి ఏ కబురు వస్తుందో, అందరికీ సీరియస్గానే ఉందంటున్నారు. అసలు ప్రార్థన చేయడానికి కూడా నాకు స్వరం రావట్లేదు, ఆలోచన పని చేయట్లేదు, అసలు ఏమీ పని చేయట్లేదు. తండ్రి ఒక్కటే ప్రార్థన, నాయనా నీకు ఇష్టమైతే పరలోక రాజ్యానికి నువ్వు వారసులుగా చేసుకో, లేకపోతే నాకు ఇవ్వు తండ్రి అని అదే ప్రార్థన చేయడం తప్ప ఇంకొక ప్రార్థన అనేది నా నోటికి వచ్చేది కాదు. మరలా నాకు నేనే అనుకునేదాన్ని, కాదు నాయనా నా బిడ్డలు నాకు కావాలి, నువ్వు పరలోకంలోకి తీసుకెళ్ళొద్దని మరలా ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. కానీ దేవుడు నన్ను ఆ సమయంలో చాలా పిరికితనంగా ఉన్న నన్ను చూడండి, పిరికితనంగా ఉన్నవారినే దేవుడు వాడుకుంటే ఆయనకు మహిమ వస్తుంది కదండి. ధైర్యంగా ఉన్నవారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేసినా ఆమె ధైర్యమే ఆమె ఆ రీతిగా నిలబెట్టిందంటారు. కానీ పిరికిగా ఉన్న చిన్న దావీదును పెద్ద గొలియాతును కొట్టాడు కనుకనే దేవునికి మహిమ వచ్చింది. ఒకవేళ
సౌలు కొట్టడం ద్వారా సౌలు జయించాడనుకో దావీదుని, దేవునికి ఏమాత్రం మహిమ వచ్చేది కాదు కదా. అలాగే పిరికిదానిగా ఉన్న దేవుడు నా ద్వారా ఆయన మహిమపరచబడాలనుకున్నాడు కనుక నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టి ఒక తల్లి కంటే ఎక్కువ దేవుడు నన్ను ఆదరించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ఆయన అలా ఆదరించడం, నన్ను పట్టుకోవడం. ఎందుకంటే చిన్నది ఏదన్నా ఉన్నా వెంటనే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, తట్టుకోలేను ఆ బాధని. కానీ ఆ సమయంలో నేను నిబ్బరంగా కూర్చుని ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న తర్వాత కూడా అందరి తల్లిల వలె ప్రతి తల్లికి ఉంటుంది ఆ బాధ. అది వర్ణనాతీతం, ఎవరు తీయలేని బాధ అది తల్లిగా. కానీ దేవుడు ఆదరించిన విధానం మాత్రం చాలా ఉన్నతమైందండి. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డ మీద పడి ఏడవడం కానీ, నేను ఎందుకు చేసావు దేవా నువ్వు ఇలాగా, నేనేం చేశానని, నీ పరిచర్య కోసమే కదా మేము వెళ్ళాము అని కానీ అసలు ఒక్క ఆలోచన, దేవుని మీద వ్యతిరేకం చూపించే ఆలోచన కానీ, నా బిడ్డ మీద పడే ఆలోచన కానీ రానివ్వకుండా ప్రభు నన్ను అలా స్థిరంగా కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరి హృదయాలు కలవరం అయిపోయినాయి. ఆ సమయంలోనే పెద్దబాబు పరిస్థితి కూడా చెప్పలేం. తెల్లవారిన తర్వాత వార్త ఏంటంటే పెద్దబాబు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. వాడికి కూడా చెప్పలేము. ఇంకా ఒకే ఒక ఇంజెక్షన్ రాశారు, జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు, వాడి మందు పని చేయట్లేదు ఆయనకు కూడాని చెప్పలేము. ఇంకా అబ్బాయి పరిస్థితి కూడా చిన్నబాబు అయినట్లుగానే పెద్దబాబు కూడా మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడేమో అనే కబురు వచ్చింది. ఒక ఇంజెక్షన్ రాసాము, అయితే ఈ ఇంజెక్షన్ ఎక్కడ దొరకట్లేదు, బ్యాన్ చేసేసారు దీన్ని. ఒకవేళ ఇది ఇంజెక్షన్ కనుక దొరికితే దేవుడు మరి ఏదైనా దేవుడు మీ పక్షంగా ఉంటే ఏదైనా కార్యం జరుగుతుందని బిడ్డలకు వైద్యం చేసిన బొల్లినేని డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ ఇంజెక్షన్ మరి ఎక్కడ దొరకట్లేదు, డాక్టర్స్కే దొరకలేనప్పుడు, హాస్పిటల్ సిబ్బందికి దొరకలేనప్పుడు మనకెక్కడ దొరుకుతుంది? అయితే ప్రార్థనలు చేస్తున్నారు. లైవ్లో చూస్తున్నాం, మీరందరూ చాలామంది ఒకవేళ చూసుండొచ్చు. మీరందరూ కూడా పెద్దబాబు ఆరోగ్యంగా తిరిగి రావాలని చాలామంది ప్రార్థనలు చేశారు. దేవుడు వారి ప్రార్థనలన్నీ ఆలకించి రాజమండ్రిలోనే ఏదో ఒక షాపులో ఆ ఇంజెక్షన్ దొరకడానికి ప్రభు కృప చూపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తెల్లవారి చిన్నబాబుని తీసుకుని వెళ్తున్నాం భూస్థాపన చేయడానికి. వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో మాస్టర్ గారు దేవుడు ప్రేరేపిస్తే ఒక్కసారి మీరందరూ కూడా నా పెద్ద కుమారుడు కోసం ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, దేవుడు వాడిని ఆయుష్తో తీసుకురావాలి, పరిచర్యలోనికి మరలా వాడుకోవాలని చెప్పగానే లైవ్లో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఆ స్థలం ఆ సమయంలో భూస్థాపన కార్యక్రమానికి వచ్చిన చాలామంది, కొన్ని వందల మంది వారు ఉన్న ప్లేస్ అసలు ఏంటి ప్లేసు అని చూడకుండా ఎవరికి వారే నిలువు మోకాళ్ళ మీద చేతులెత్తి అందరూ కూడా ఒకటే ప్రార్థన, హృదయపూర్వకంగా యథార్థంగా ఆ బిడ్డకు ఆయుష్ పోయి తండ్రి అని అందరూ ప్రార్థించారు. లైవ్లో చూస్తున్న అనేక మంది ప్రార్థించారు. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి వాడిని సజీవుడిగా మరలా దేవుడు మా చేతులకు అప్పగించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ అదే కంప్లైంట్ వారి తమ్ముడు ఎలాగా ఏ పరిస్థితితో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడో అదే పరిస్థితి వాడి జీవితంలో వాడి శరీరంలో కూడా ఉంది. వైద్యానికి వాడి శరీరం సహకరించట్లేదు. అయితే ఎప్పుడైతే అలా ప్రార్థన చేశారో ప్రార్థన చేసిన కొంత సమయానికే ఆక్సిజన్లో నుండి బయటికి తీయటము, తర్వాత మెడిసిన్ దొరికిందని కబుర్రా, మెడిసిన్ దొరికింది కనుక జ్వరం కంట్రోల్లోనికి రావడం, ఆ త్వరగా దేవుడు ఎంత త్వరగా దేవుడు కార్యం చేశాడంటే బిడ్డ జీవితంలో ఒక వారం దినాలు తిరిగి రాకముందే బిడ్డను మరలా గృహానికి నడిపించేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆ సమయంలో తల్లిదండ్రులంగా ఒకవైపు ఒక బిడ్డ హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఓ బిడ్డ శరీరం ఈ రీతిగా ఉంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఏ తల్లిదండ్రులు కూడా నిలబడలేరు. కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టిన విధానం మాత్రం చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలంగా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి నిరీక్షణ అంటే మనకంటే ముందుగా వెళ్ళిన వారిని దేవుడు మరలా వెంటబెట్టుకుని రాబోతున్నాడు. మనము వారు మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. తల్లిగా నాకు చాలా వేదన. ఒక నెల రోజులు 2 నెలలు చాలా దుఃఖం బాధ వస్తూ ఉండేది. తండ్రి నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఈ పరిస్థితి నేను భరించలేకపోతున్నాను, నేను ఎలా బ్రతకు నేను అసలు
అని చాలా ఏడుస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచి నన్ను బలపరిచిన ఒక శుభవార్త ఏంటంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను కదా, ఇదిగో నేను వచ్చే సమయం ఆసన్నమైంది కదా, వచ్చే సమయం ఆసన్నమైంది కనుక నీ బిడ్డను తీసుకుని నేను మధ్యాకాశంలోనికి వస్తాను, నీవు మరలా నీ మధ్యాకాశంలో నీ బిడ్డను నువ్వు కలుసుకోబోతున్నావు అని దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడండి. హల్లెలూయా. నాటి నుండి ఇంకా ఏడవడం మానేసాం, కానీ దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇక్కడ సిద్ధపడలేని వారందరూ కూడా ఆ రాకడకు, ఆయన వచ్చే సమయానికి అందరం కూడా సిద్ధపడి మధ్యాకాశంలో మనం అందరం ప్రభువుని స్తుతించాలి గనుక ఇప్పుడు సిద్ధపాటు లేని వారందరినీ సిద్ధపరిచే పనిలో మేము ఉన్నాం. హల్లెలూయా. ఇంకా మా బిడ్డ లేడు అనే బాధ లేదు, ఇంకా ఏమాత్రం కూడా. వాడు లేడు కదా, వాడు ఉంటే బాగుండు కదా అనే బాధ లేదు. ఎందుకంటే వాడు ఉన్నాడు, ప్రభు దగ్గర ఉన్నాడు. ఎందుకంటే నిరీక్షణ ఒకటి ఉంది మనకి, ఖచ్చితంగా మరలా నా బిడ్డని నేను చూస్తాను. పరలోకంలో వాడు దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్నాడు. చిన్న వయసులోనే 17 సంవత్సరాల వయసులోనే వాడు దేవాది దేవుణ్ణి ముఖ దర్శనం చేసుకునే భాగ్యం దేవుడు వాడికి దయచేశాడు. ఇంకంతకంటే భాగ్యం ఏంటి? ఈ ప్రయాస, ఈ ప్రార్థనలు, ఈ పండుగలు, ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ సభలు, ఇవన్నీ ఎందుకంటే మనం అందరం పరలోక రాజ్యం వెళతానికే కదండి, కదా. ఈ భూమి మీద ఏదైనా సంపాదించుకోవడానికంటే ఏమీ సంపాదించుకోవడానికి కాదు ఈ ప్రయాస అంతా. మనమందరం ఏదో ఒక దినాన్న మనం ఈ భూమిని విడిచి పరలోక రాజ్యం వెళ్ళవలసిన వారమే. దాని కొరకే ఈ భక్తి అంతా. దేవుని దగ్గరికి రావడానికి మనం ఏదేదో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా యేసయ్య దగ్గరికి రాకూడదండి. గృహం వస్తుందనో, యేసయ్యని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుందనో, యేసయ్యని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటామనో, యేసయ్యని నమ్ముకుంటే పిల్లలు పుడతారనో, యేసయ్యని నమ్ముకుంటే వివాహం అవుతుందనో, అప్పులన్నీ తీరిపోతాయనో కాదు. కానీ యేసయ్యని నమ్ముకుంటే మనము ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అది మరణమైనా ఏ పరిస్థితి అయినా శక్తివంతంగా నిలబెట్టే కృపను దేవుడు మనకిస్తాడని రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఈ భూమి మీద ఉన్నవన్నీ ఇళ్ళు. దేవుని దగ్గరికి రాలేని వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు కదా ఇళ్ళు. దేవుని దగ్గరికి రాలేని వాళ్ళు వాడు కూడా వివాహాలు అవుతున్నాయి. దేవుని దగ్గరికి రాలేని వారు కూడా పిల్లలు కలుగుతున్నారు. దేవుని దగ్గరికి రాలేని వారు కూడా చాలా ఆర్థికంగా బలమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ యేసయ్యను ఎందుకు మనం అంగీకరించాలంటే, యేసయ్యను ఎందుకు మనం ప్రేమించాలంటే, ఈ భూమి మీద పరలోక రాజ్యములో మన కొరకు సమస్తాన్ని సమకూర్చే దేవుడని మనం ప్రభువును బట్టి ఆనందించాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సమస్తాన్ని మేలు కలిగించటానికి ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తాడంట. అది భూమి మీద జరిగిస్తాడు, పరలోకంలో కూడా సమస్తాన్ని మన కొరకు పరిశుద్ధ పరలోకములో మనందరి కొరకు కూడా గృహాలను సిద్ధం చేసి ఉంచేసాడండి ఆయన. హల్లెలూయా. మనం వెళ్ళడమే ఆలస్యం. ఇంకా ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన వాగ్దానం పట్టుకుని ఆయన వస్తూ ఉన్నాడు. మనము మధ్యాకాశంలోనికి వెళ్ళబోతున్నాము. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక గృహాన్ని దేవుడు మనకు అందిస్తాడంటండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న కొద్ది దినాలైనా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం జీవించాలండి. అదే ఆశ కలిగి ఉండాలి. అదే ఆశతో మేము పరుగు పెడుతున్నాం. అయ్యో మా బిడ్డ లేదు కదా అని మేము ఇంటిలో, నేను అలాగే అనుకున్నాను, ఇంకేం పరిచర్య చేస్తాం, మనం ఎలా పరిచర్య చేయగలుగుతాము అని నేను అనుకున్నాను. నాకు దేవుడు 2024లో నా బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళిన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు, ఏ తెగులు నీ ఇంటికి రాదని వచ్చింది. అయితే నైనా నా అపాయం ఏది రాదన్నావు, మరి నా గుడారంలోనికి ఏ కీడు రాదన్నావు కదా, ఇప్పుడు సమీపించింది ఏంటి అని నేను చాలా ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు తెలియపరిచింది ఏంటంటే, మనము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులం. మన గుడారము మనకిక్కడ లేదు. మన గుడారాన్ని అపాయం సమీపించడానికి మన గుడారం ఇక్కడ లేదు. మనం ప్రయాణంలో ఉన్నాము. ప్రయాణంలో దుష్టుడు మనల్ని అనేక రీతులుగా మనల్ని దొంగిలించాలని, మన మీద దాడి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో మన మీద వాడు, దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాలను దొంగిలించాలని, మనకిచ్చిన బలాన్ని దొంగిలించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ప్రయాణంలో ఆయన దూతలు మనతో ఉండి మన ప్రయాణం అంతటిని కూడా మంచిగా తీసుకుని వెళ్ళడానికి సహాయం చేస్తున్నారంట. నా బిడ్డ ప్రయాణంలో ఉన్నాడు, నా కుటుంబం అంతా ప్రయాణంలో ఉంది. ఆ ప్రయాణంలో నా బిడ్డకు త్వరగా టికెట్ దొరికేసిందండి. వాడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దుష్టుడు అపహరించలేదు వాడిని. అంతకుముందు నేను మంగళవారం బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం,
మంగళవారం అయితే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఆ మంగళవారమే వాడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. చాలామంది అన్నారు మా సంఘంలో విశ్వాసులమ్మ, మీరు మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా బిడ్డల కోసం, మరి ఆ దినం దేవుడు కాపాడలేకుండా అదేంటి ఆ రీతిగా అయిపోవడం అని చాలామంది అడిగినప్పుడు నేను ప్రభు దగ్గర, అయ్యా నేను మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా ప్రార్థన వినలేదా, నేను చేసే ప్రార్థన యథార్థమైంది కాదా అని నేను ప్రభు పాదాల దగ్గర బ్రతిమాలుకుంటున్నప్పుడు ప్రభు నాకు తెలియపరిచింది ఏంటంటే, నా బిడ్డ ఒక అపవాది ఏమీ వాడిని దొంగిలించలేదు, అపవాది చేతుల్లోనికి వెళ్ళలేదు, కానీ సరాసరి మా చేతుల్లో నుండి యేసయ్య చేతుల్లోనికి వెళ్ళిపోయాడండి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అపవాది మా బిడ్డని ఏ మాత్రం కూడా టచ్ చేయలేదు, వాడిని ముట్టలేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు వాడు. అంతకుముందు బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళి ముందు మంగళవారం వాడిని నేను షాపుకు పంపిస్తే ఒక బండి వచ్చి చాలా బలంగా ఢీ కొట్టిందంట, వెంటనే పడిపోయాడు, బండికి కూడా డ్యామేజ్ అయింది. అసలు ఆ రోజు తల పగిలిపోవాలంటే ఇంటికి వచ్చి చెప్పాడు. మరలా నెక్స్ట్ మంగళవారమే వాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మమ్మీ ఇలా బండి వచ్చి ఇలా గుద్దేసిందంటే నువ్వు ఫాస్ట్గా వెళ్ళి ఉంటావురా అంటే, కాదు నేను చాలా నిదానంగా వెళ్ళాను మమ్మీ అంటే, కాదు నువ్వు ఫాస్ట్గా వెళ్ళావంటే, కాదు మమ్మీ అసలు నేను వాడి మీద గొడవ పెట్టుకుందని, కానీ నీ మాట నాకు గుర్తొచ్చింది, ఎవ్వరి మీద ఎప్పుడు గొడవలకు వెళ్ళొద్దు, పాస్టర్ గారి పిల్లలు అలాంటి వారని ఎప్పుడు ఎవ్వరు కూడా ఎవరి నోట కూడా నేను వినకూడదని నువ్వు మాట్లాడిన మాటను బట్టే నేను సైలెంట్గా వచ్చాను, వాడిదే తప్పు మమ్మీ అన్నాడు. అంటే నేను ఆలోచించాను, అంతకు ముందు నుండే దుష్టుడు నా బిడ్డ మీద ఎన్నో రకాలుగా అటాక్ చేయడం ప్రారంభించాడు. దేవుడికి వచ్చే మహిమను వాడు దొంగిలించాలని ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రయత్నం ఏది ఫలించలేదండి. దేవుడు ఆ ప్రయత్నం అంతటిని, వాడు చేసిన ప్రయత్నాలన్నిటినీ ఆయన మహిమకరంగా మార్చివేశాడు. ఒక మిషనరీగా దేవుడు నా బిడ్డ, ఈ లోకంలో ఉన్న చాలామంది గొప్ప గొప్ప మిషనరీస్ ఉన్నారు, వారు చేసినంత పరిచర్య నా బిడ్డ చేయకపోయినా వాడి చిన్న జీవితంలో చేసిన పరిచర్య ద్వారా ఒక మిషనరీ అనే బిరుదు దేవుడి లోకంలో వాడికి అందించాడు. అంతకంటే భాగ్యం ఇంకేముందండి తల్లిదండ్రులుగా మాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చెంతకు వెళ్ళిపోయాడు. మన బిడ్డలు ఈ లోకంలోనికి వెళ్ళి పాడైపోయి మనకు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా బాధపడుతున్న తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. ఆ పరిస్థితిలో కాకుండా మనము దేని కొరకు, ఏ రాజ్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నామో ఆ రాజ్యంలోనే సురక్షితంగా నా బిడ్డ ఉన్నాడనే ధైర్యంతోనే ముందుకు వెళుతున్నామండి. హల్లెలూయా. అందుకని ఇంకా ఈ లోకంలో దేని మీద ఆశ లేదు, ఏదో సంపాదించుకోవాలని ఆశ లేదు, కానీ మేము బ్రతికి ఉన్నంత కాలము మా బిడ్డను కూడా, పెద్ద బిడ్డను కూడా ఇక చదువు మానిపించి దేవుడు నిన్ను బ్రతికించాడంటే, ఇదిగో నువ్వు పరిచర్య, తమ్ముడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవలసిన వాడివే. దేవుడు నీకు ఎందుకు ఆయుష్ ఇచ్చాడంటే, నువ్వు చేయవలసిన పరిచర్య ఇంకా ఉంది కనుక దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కనుక నీకు చదువు వద్దు, ఏమొద్దు, దేవుని పనిలోనే నువ్వు కొనసాగాలన్నప్పుడు వాడు మా మాటకు లోబడి వాడు కూడా మాతో పాటు పరిచర్యలో కొనసాగడానికి దేవుడు కృప చూపించాడండి. ఆ బిడ్డను బట్టి మీరందరూ ప్రార్థన చేయండి. చేశారు, చాలామంది ప్రార్థనలు చేశారు. మీ అందరి ప్రార్థనలకే దేవుడు వాడికి ఆయుష్నిచ్చాడు. ప్రార్థనలు చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ భూమి మీద మేము చేస్తున్న పనంతా కూడా, మేము ఇక్కడ కొన్ని ఆత్మలను సంపాదిస్తే ఆ ఆత్మలే పరలోకంలో మనతో పాటు వస్తాయి కదండి. యేసుక్రీస్తు ప్రభు వారే అన్నారు, ఈ భూమి మీద మీరు ఏది సంపాదించుకోవద్దు అని అన్న ఆయన తన నోటితో తని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారే అంటున్నాడు, మీరు ఈ భూమి మీద అన్యాయపు సిరి వలన మీరు ఎవరిని సంపాదించుకోవాలంటున్నాడు ఆయన, స్నేహితులను సంపాదించుకోండి. మీరు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు ఆ స్నేహితులు నిత్యలోకంలో, నిత్యత్వంలో మిమ్మలను వారు ఆహ్వానిస్తారని ఆయన పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 9:16 రాయబడి ఉంటుంది. అది ఆలోచిస్తున్నప్పుడు మనం ఈ భూమి మీద ఏది సంపాదించినా, ఆస్తుపాస్తులు సంపాదించినా, ఎటువంటి సౌకర్యాలు కలిగినవి సంపాదించినా ఏది మనకు కూడా రాదు. కానీ మనము ఒక ఆత్మను భూమి మీద సంపాదిస్తే, సిరి వల్ల మనం ఖర్చు చేసే ఆ ద్రవ్యము ద్వారా ఒక్క ఆత్మను సంపాదిస్తే, పరలోకం వెళ్ళగానే మనకు వారు ఎదురుపడి, అయ్యా మీరు ఆ దినము సంపాదించిన ఆ ద్రవ్యం ద్వారా ఒక మిషనరీకి ఇవ్వడం జరిగిందో, లేకపోతే ఒక సేవకుడికి ఇచ్చారో, లేకపోతే ఇలా సభలు పెట్టారో, ఆ సభల ద్వారా నేను రక్షించబడి ఇదిగో ఈ పరలోక రాజ్యంలో ఈ ఉన్నతమైన గృహంలోనికి నేను వచ్చాను. ఇదిగో యేసయ్య నా కొరకు కట్టిన గృహాన్ని ఒక్కసారి చూద్దురుగాని రండి అని అంట. పరలోక రాజ్యములో మనల్ని వారి గృహాల్లోనికి ఆహ్వానిస్తారంటండి. హల్లెలూయా. ఎంత భాగ్యం కదండి, సంతోషమేనా అసలు అలాగా.
ఈ లోకంలో ఉన్న వారే మనల్ని ఎవరైనా మంచిగా ఖరీదుగా గృహం కట్టుకుని ఒకసారి మా ఇల్లు చూడడానికి రండి అంటేనే మనకి ఎంతో సంతోషం వస్తుంది. అలాంటిది పరలోక రాజ్యంలో మనం వెళ్ళిన తర్వాత మనము ఈ భూమి మీద ఎవరినైతే సంపాదించుకున్నామో, మన మాటల ద్వారా సంపాదించుకున్నామా, మనకున్న ద్రవ్యం ద్వారా సంపాదించామా, లేకున్నా మనకున్న బలం ద్వారా సంపాదించామో, దేని ద్వారా సంపాదించిన ఆ ఆత్మలు పరలోకంలో వారి గృహాల్లోనికి మనల్ని ఆతిథ్యం ఇవ్వడానికి పిలుస్తారంట. హల్లెలూయా. అలాంటి భాగ్యము మేము పరలోకానికి వెళ్ళే సమయానికి దేవుడు త్వరగా రాబోతున్నాడు గనుక, ఆయన రాకడ సమీపంలో ఉంది గనుక, జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఆయన వచ్చే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి గనుక ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు కొన్ని ఆత్మలు ఈ భూమి మీద మేము సంపాదించుకుని ఆ ఆత్మలను తీసుకుని పరలోకంలోనికి వెళ్ళాలని, పరలోకంలో మా బిడ్డ వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడిని కలుసుకోవడం అన్నది మాత్రం అది ఖచ్చితమైన పని కనుక ఈ భూమి మీద ఇంకా వాడు లేడనే బాధ కాదు. కానీ ఈ భూమి మీద ఎవరైతే పాపంలోనికి వెళ్ళిపోతున్నారో, అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోతున్నారో, అపవాది దాస్యంలోకి వెళ్ళిపోతున్నారో, బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారో, వారిని విడిపించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనే పనిలోనే మేము ఉన్నాము. ఇంకొక ఆశ అంటూ లేదు. దేవుడు ఆ రీతిగా బిడ్డ లేడు అనే బాధను తీసివేసి ఈ భయంకరమైన బాధ, అది తల్లిదండ్రులుగా మాకు చాలా బాధే, అది ఎవరు కూడా తీయలేని గాయమే. అయితే ఆ గాయంతోటే దేవుడు తన మహాకృపను మా మీద చూపి ఈ పరుగులో ముందుకు కొనసాగడానికి కృప చూపిస్తున్నాడండి. దానిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంతవరకు నా మాటలు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ అవకాశాన్ని అందించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ రీతిగా ఇప్పటి వరకు నడిపించినందుకు, నా మాటల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే దయచేసి మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ మీ అందరినీ కూడా బ్రతిమాలుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా. కలతలు లేని, కన్నీరు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, కలతలు లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది